ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఉన్న రైల్వే ఆరోగ్య కేంద్రంలో 8వ పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని డివిజనల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎం ప్రకాష్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాల బాలికలకు పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత, పారిశుద్ధ్యం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా ఆహారాన్ని కాపాడుకోవచ్చని, తక్కువ ఖర్చుతో అధిక పోషక విలువలు కలిగి ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఆకుకూరలు, పప్పు దినుసులు, విటమిన్లు సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని తెలిపారు. జంక్ ఫుడ్ మరియు ప్యాకేజ్డ్ ఆహారాలను దూరంగా ఉండాలని, పాలు, గుడ్లు వంటి బలమైన ఆహారం తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో అవసరం లేనప్పుడు బయటకు రావద్దని, ఎక్కువగా తీసుకోవాల్సిన సూచించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని పేర్కొన్నారు. అయితే పోషకాహారం లోపం నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమం ఏప్రిల్ 9 నుండి ఏప్రిల్ 23 వరకు కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో పాల్గొని చురుకుగా స్పందించారు. డాక్టర్ ఎం ప్రకాష్ తో పాటు రైల్వే ఆరోగ్య శాఖ సిబ్బంది, రైల్వే విశ్రాంతి ఉద్యోగులు కొండా జాన్సన్, జర్నలిస్ట్ శ్యామ్ ఉన్నారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దొనకొండ రైల్వే బెనిఫిషియర్స్ అందరికీ, దొనకొండ గ్రామ వాస్తవ్యులందరికీ కూడా నమస్కారం అండి. నేను డాక్టర్ మేలం ప్రకాష్, సీనియర్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్, ఇండియన్ రైల్వేస్. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తున్న పోషణ్ పక్వాడా అనే కార్యక్రమాన్ని పురస్కరించుకొని, దానిలో భాగంగా మ్యాక్సిమైజింగ్ చైల్డ్ డెవలప్మెంట్ ఇన్ ద ఫస్ట్ 6 years ఆఫ్ లైఫ్, ఈ కార్యక్రమం బేస్ చేసుకొని మన దొనకొండలో ఉన్న మున్సిపల్ స్కూల్లో ఉన్న పిల్లల్ని గ్యాదర్ చేసి అంశాల గురించి అవగాహన జరిపించడం జరిగింది. దానిలో ముఖ్యంగా మదర్ అండ్ చైల్డ్ న్యూట్రిషన్, అంటే పేరెంట్స్కి, తల్లులకి, పిల్లలకి, పుట్టిన పిల్లలకి వాళ్ళు పెరిగేటప్పుడు కావాల్సిన పోషకాహారం, వాళ్ళకి ఇవ్వాల్సిన వ్యాక్సినేషన్స్, ఇమ్యునేషన్ షెడ్యూల్స్, దాని గురించి క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతో పాటుగా ఏదైతే కమ్యూనిటీ బేస్గా, తర్వాత పేరెంట్స్ కూడా అందరం కలిసి పిల్లలు ఇప్పట్లో ఏదైతే ఎడిక్షన్కి ఎక్కువ సఫర్ అవుతున్నారో ఆ స్క్రీన్ టైం తగ్గించడం కోసం తీసుకోవాల్సిన మెజర్స్ గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా పిల్లల ఎడ్యుకేషన్ కూడా ప్లే బేస్డ్ ఎడ్యుకేషన్, అంటే ఒక బుక్ నాలెడ్జ్ కాకుండా దాంతోపాటు మిగతా సామాజిక స్పృహ, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా వాళ్ళకి కావాల్సిన ఉపయోగపడే అంశాల గురించి కానీ వాళ్ళకి కొంత కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. సో అదే పరంగా వాళ్ళకి మెదడు వికాసానికి కావాల్సిన ఏవైతే ఫుడ్స్ ఉన్నాయో, ఏవైతే హ్యాబిట్స్ ఉన్నాయో, ఏవైతే వాళ్ళకి కావాల్సిన మెయిన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి క్లియర్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ అందరూ చక్కగా బెనిఫిట్ అయ్యారు. సో ఈ కార్యక్రమాన్ని ఇట్లా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తున్న ఈ ఎన్లైట్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో దాన్ని చక్కగా ఉపయోగించుకొని అందరం కూడా సమగ్ర కృషికి ప్రయత్నించాల్సిందిగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం.